Now I want to show something from the Word of God. దేవుని వాక్యం నుంచి నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను మీకు. No, I want to share something which one of the deceptions of the devil. సైతాను యొక్క కుతంత్రములు లేకపోతే మోసముల్లో ఒకదాని గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. And if we fall into that, అందులో గనక మనం పడిపోతే then he got a place in our life. అప్పుడు తనకి మన జీవితంలో స్థానము దొరుకుతుంది. Let's turn to Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వెతుకుదాం. Hebrews chapter 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verse 1. మొదటి వచనం. Can you read that, brother? ఎస్ బ్రదర్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కిలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఉపగితో పరిగెత్తదుము. It says, I want to make that verse very simple to understand. ఈ వచనాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా సామాన్యంగా చెప్తాను. It says that we have to look unto Jesus and we have to run the race. ఇక్కడ ఏముందంటే యేసు వైపు చూచుచు మనం ఊపిరితో పరిగెత్తాలి పరుగు పందెంలో. When we have to run the race, మనము ఒక పరుగు పందెంలో పరిగెత్తవలసినప్పుడు there are two things that we have to be very careful. ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు రెండు విషయములై మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. Because if you allow these two things, ఎందుకంటే ఈ రెండు వాటిని మనం అనుమతించినప్పుడు it will slow down your running towards the Lord. ప్రభువు వైపు పరిగెత్తే మన పరుగుని అది మనల్ని నెమ్మదిగా తగ్గిపోయేటట్లుగా మనల్ని స్లో చేసేస్తుంది. One is, can you identify? Let us have a quiz. Can you identify those? What are the two things which will slow down our running towards the Lord? మనము పరిగెత్తకుండా మనం నిదానంగా వెళ్ళేటట్లుగా చేసే ఆ రెండు కారణాలు ఏంటి మీరు చెప్పగలరా? Yeah, ఆ రెండు విషయాలు. smart people. Brothers are keeping quiet. Every Sisters are answering. burden, every burden. Every burden, that's only one. Love of money, that's only another one. What are the two things it says in that verse? What is it? Discouragement. Discouragement, yeah. Memory of the past. Seeing the other side. What are the two things which are said there, brother? It's just read your Telugu Bible. Yeah. Sin. In other words, sin. Okay. Then what is the other thing? Bharam. Burden. Bharam. It is there in Telugu? Bharam? Yeah. So two things are there. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. Sin we talk much about, every Sunday, Thursday, we talk about it. పాపం అంటే మనం ప్రతి ఆదివారం ప్రతి గురువారము దీని గురించి మనం మాట్లాడతాం. Today I want to talk about the weights. ఈ దిన ముందు నేను ఆ భారముల గురించి మాట్లాడాలి. I'll show you a very బరువుల గురించి. I'll show you a very good athlete. నేను ఒక మంచి పరుగు పందెంలో ఉండే ఒక పరుగు పందాన్ని పరిగెత్తే ఒక ఆటగాడిని చూపించాలి. Banu, can you help me? బాను, please put that. అది అక్కడ చూపించగలరా? పరుగు పందెంలో ఉండే ఒక ఆటగాడు. Try to cheer him up. అతన్ని మీరు ఉత్సాహపరచండి. Can he run? ఆయన పరిగెత్తగలరా? What is the problem? అతని సమస్య ఏంటి? What is the problem? సమస్య ఏంటి? He has got two maybe 20 kg weights on left foot and the right foot. ఆయన ఎడమ కాలుకి 20 కేజీల బరువు, కుడి కాలుకి ఒక 20 కేజీల బరువు ఉందనుకుంటా. He wants to run. He's struggling. ఆయన పరిగెత్తాలనుకుంటున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు. He cannot make it. కానీ చేయలేకపోతున్నాడు. He cannot make it. ఆయన చేయలేడు. Beloved brothers and sisters, some of us are running, following Jesus, taking care of our sin, but keeping our weights inside us. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనలో చాలా మంది పరిగెడుతున్నాం, యేసు ప్రభు దగ్గర పరిగెత్తాలనుకుని మన పాపముల విషయమే మనం దాన్ని ఒప్పుకుని పరిగెడుతున్నాం, కానీ ఆ బరువులు మాత్రం అలాగే ఉంచుకుంటున్నాం. I went through that. నేను దాని ద్వారా వెళ్ళాను. That is why I am speaking. అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు. And the Lord delivered me from that, and that's the reason I am speaking. దేవుడు దాని నుంచి నన్ను విడిపించారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. I am not going to speak about love of money. I am not going to speak about your sin. No. I am not going to speak about that. నేను పాపం గురించో లేకపోతే ధనం మీద ఉన్న ప్రేమ గురించి ఇప్పుడు మాట్లాడబోవట్లేదు. I am not going to talk about sin. నేను పాపం గురించి ఇప్పుడు మాట్లాడబోవట్లేదు. This I am talking about
weights. నేను ఈ బరువుల గురించి, ఈ భారముల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. And sometimes you sit like this, కొన్నిసార్లు ఇలా తల్ల పట్టుకుని కూర్చుంటారు. say, what is this? ఏంటి ఇదంతా? I just cannot make it. నేను చేయలేకపోతున్నాను. Weights. బరువులు. So, beloved brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, yeah, you can remove that. దాన్ని ఇప్పుడు తీసేసి. Please try to, these are some of the weights which I identified in my life. నా జీవితంలో నేను కనుగొన్న కొన్ని బరువులు ఇవి. And you can identify the weights in your life. మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఏది పరిగెత్తకుండా చేస్తుందో ఆ భారములు, బరువులు మీరు కనుగొనండి. That is something to do with how the devil plays with our memory. అది ఏంటంటే సైతానుడు ఎలాగా మన యొక్క జ్ఞాపక శక్తితో ఆడుకుంటాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. Satan is very, very, very shrewd. సైతానుడు చాలా తెలివిగలవాడు. And he plays with our memory. ఎందుకంటే ఆయన మన యొక్క జ్ఞాపక శక్తితో ఆడుకుంటూ ఉంటాడు. He plays with our memory. మన జ్ఞాపక శక్తితో ఆడుకుంటాడు. Brothers, sisters, don't take it lightly. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దీన్ని తేలికగా తీసుకోవద్దు. I went through this and I suffered and I cried out to God, and the Lord told me that you are my son, you are fighting sin, but you are carrying weights in your life. నేను దీని ద్వారా వెళ్ళాను, ఎంతో శ్రమను అనుభవించాను, ప్రభువు కేక పెట్టాను. దేవుడు ఏమన్నారంటే, నీవు నా కుమారుడు, నీ పాపముల విషయమే చూసుకుంటున్నావు కానీ నీతో బరువులు ఇంకా తీసుకువెళ్తున్నావు. I just want to share that joy and that victory and that freedom which I experienced. I want to share it with you. నేను అనుభవించిన ఆ సంతోషమును, ఆ విడుదలను, ఆ స్వతంత్రమును నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Of course, we had to remember our past. మనము మన గతమును It says గుర్తుపెట్టుకోవాలి. in 2 Peter, it says that verse 1 that we had to remember our past. 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనములో మన యొక్క గతమును మనం గుర్తుపెట్టుకోవాలని మనం We చూస్తున్నాం. had to remember our past. మన గతమును మనం గుర్తుపెట్టుకోవాలి. But that you remember it so that you will not become proud. దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు గర్విష్ఠుడు అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. But కానీ don't allow Satan, don't allow devil to play with your memory and with your remembering process. కానీ సైతానుడు మీ యొక్క జ్ఞాపక శక్తితో ఆడుకోవడానికి వాడిని అనుమతించొద్దు. Don't allow the devil to play with your memory. మీ యొక్క జ్ఞాపక శక్తితో ఆడుకోవడానికి సైతాన్ని I hope you are అనుమతించొద్దు. with me. I hope you are able to understand what I am trying to say. నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. Don't allow the devil to play with your memory. సైతానుడు మీ జ్ఞాపకముతో ఆడుకోవడానికి అనుమతించొద్దు. Because it says in 2 Corinthians, ఎందుకంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 2 Corinthians chapter 2, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 Corinthians chapter 2 verse 11, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. we are 11. We are not ignorant of his schemes. మేము ఎరగని వారము కాదు. We are not ignorant of his schemes. సతాడు తంత్రములను ఎరగని వారము కాదు మేము. And today I want to expose one of the schemes of the devil. సైతాను యొక్క తంత్రముల్లో ఒకదాన్ని ఈ దినమందు నేను మీకు I want to చూపించాలి. expose one of the schemes of the evil one. ఈ యొక్క దుష్టుని యొక్క తంత్రముల్లో ఒకదాన్ని నేను ఈ రోజు బహిర్గతం చేయాలనుకుంటున్నాను. Please listen. Devil doesn't want you to listen. దయచేసి వినండి, సైతానుడు మీరు వినకుండా చేయాలని చూస్తాడు. Remember this verse, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. 2 Corinthians chapter 5 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 17. 5వ అధ్యాయము 17వ వచనం. Uh, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కృతవాయును. The second part it says in English, the old things passed away. పాతవి గతించిపోయాయి. Passed away. You know the meaning of the word passed away? గతించిపోయినాయి అంటే దాని అర్థం తెలుసా మీకు? They do not exist anymore. అవి ఇంకా లేవు అని దాని ఒకటి అర్థం. If your colleague, dies, maybe an office colleague or a relative or somebody dies, what do మీ you say? బంధువులు, మీ ఆఫీస్లో ఎవరైనా, మీ కొలీగ్స్ ఎవరైనా చనిపోయారు And then అనుకోండి, what do you say? మీరేమంటారు? Passed away.
ఆయన గతించిపోయారు అంటారు. Yes, Pastor. How is she? How is she? Is she okay? Is she recovering? No, she passed away. ఎలా ఉన్నారండి, ఆయన బాగానే ఉన్నారా, తిరిగి కోలుకుంటున్నారా అంటే లేదండి చనిపోయారు. That is the English word used here. ఇంగ్లీష్లో పాస్డ్ అవే అని వాడతారు దాన్ని. Passed away. ఆయన గతించిపోయారు. Passed away means dead. గతించిపోయారు It doesn't అంటే exist. దాని అర్థం It doesn't చనిపోయారు exist anymore. అంటే ఇంకా అది ఏ మాత్రము దాని ఉనికి లేదు. That is a verse which all of us know. ఈ వాక్యం మనందరికీ తెలుసు. But that verse came to me in a very, very lively way. ఇది ఎంతో జీవంతో నాకు ఈ వచనము నాకు Lord, it's ప్రత్యక్షమైంది. all passed away. Lord, it is all dead. ప్రభా ఇదంతా గతించిపోయింది, చచ్చిపోయింది, It doesn't exist now. ఇంకా అది ఇప్పుడు లేదు. Thank you, Father. అవును వందనాలు తండ్రి. Then I were praising God. నేను అప్పుడు దేవుని స్తుతించడం Lord, I మొదలుపెట్టాను. thank you. It doesn't exist anymore. ప్రభా అది ఇంకా లేదు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Philippians chapter 3. I'll show you some things. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము Chapter 3, 3వ అధ్యాయము verse 13. 13వ వచనం చూద్దాం. Can you read that? సహోదరులారా, Yeah. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు. Forgetting what lies behind. వెనక ఉన్నాయన్నీ మర్చిపోవడం. What lies behind, I forget. వెనక ఉన్నవన్నీ నేను మర్చిపోయాను. Of course, we have talked much about reaching forward to what lies ahead, perfection and all that. ముందుకు పరిగెత్తడం, గురి యొద్దకు పరిగెత్తడం, పరిపూర్ణత గురించి మనం చాలా మాట్లాడాం. Yeah. We are not going to talk about that. ఇప్పుడు దాని గురించి మనం I మాట్లాడబోతున్నాం. want to talk only the first part. నేను దానిలో మొదటి భాగం గురించే మాట్లాడుతున్నాను. Forgetting the past or what lies behind. గతములో జరిగిన వాటిని లేకపోతే గతములో ఉన్నదాన్ని మర్చిపోవటం. Forgetting the past. గతములో ఉన్నదాన్ని వెనక వాటిని మర్చిపోవటం. All the sins that you have committed. మీరు చేసిన పాపమంతా Have you settled with God? దేవునితో మీరు దాన్ని సరి Have you చేసుకున్నారా? settled with God? దేవునితో మీ పాపమును సరి I want to చేసుకున్నారా? ask you, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. before we break bread, you have to be clear that you have settled all the sins with God. మనం రొట్టెని విరవడానికి ముందుగా మనం చాలా స్పష్టంగా ఉండాలి ఈ విషయంలో. మన పాపములన్నీ దేవునితో మనం సరి The blood చేసుకున్నాము. of Christ has cleansed you, washed you. క్రీస్తు రక్తము మిమ్మల్ని కడిగిందా? And then if you have hurt somebody, have you తర్వాత settled with that person? మీరు ఎవరినైనా గాయపరిచినట్లయితే ఆ వ్యక్తితో సమాధానపడ్డారా? If you have taken something from others, మీరు గనక ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసుకున్న ఎడల, if you have borrowed something, ఎవరి దగ్గర నుంచి అయినా అరువు తీసుకున్న ఎడల have you returned that? దాన్ని తిరిగి ఇచ్చారా? Then you can break bread. అప్పుడు మీరు వచ్చి రొట్టె విరవచ్చు. If you have said, if you have not forgiven somebody even today, ఈ దినమందు ఇప్పటికి కూడా మీరు ఎవరినైనా క్షమించకుండా ఉన్నట్లయితే, I don't know whether you are forgiven or not. మీరు క్షమించారో లేదో నాకైతే తెలియదు. We are only distributing the bread and the wine. మేము కేవలం ఆ రొట్టెని ద్రాక్షరసంలో మేము పంచుతున్నాం. It is left to you. It is your freedom, your choice to drink and eat. నువ్వు దాన్ని తీసుకోవడము, దాన్ని త్రాగడము, తినడం అనేది నీ యొక్క ఎంపిక. అది నీకు విడిచిపెట్టబడింది. But if you have asked the Lord to cleanse you, నీవు దేవుని గనక ప్రభువా నన్ను శుద్ధీకరించు అని నీవు and you have అడిగినట్లయితే, also settled things with people, మనుషులతో కూడా నువ్వు ప్రతిదీ సరి చేసుకున్నట్లయితే, then you can forget the past. అప్పుడు మీరు మీ గతమును మర్చిపోవచ్చు. ఇంకా Then you can forget the past. అప్పుడు మీ గతమును ఇంకా మీరు మర్చిపోవచ్చు. We sang in the song, "Search me, O God." మనం ఇప్పుడే పాట పాడాం, ప్రభువా నన్ను పరిశోధించి Is తెలుసుకో. there anything? Did you search your heart when we were singing that song? ఆ పాట పాడేటప్పుడు మీ హృదయమును మీరు పరిశీలించుకున్నారా? Dear Lord, we have given a Telugu translation for that. దాని కింద తెలుగులో కూడా తర్జుమా ఇచ్చాము. Thank God for our brothers who does that work. ఆ యొక్క తర్జుమా చేసే ఆ యొక్క సహోదరుల కొరకు దేవునికి వందనాలు. Search me, O God. ప్రభువా నా హృదయమును పరిశోధించి తెలుసుకో. Did the Holy Spirit search you at that time? నీ పరిశుద్ధాత్ముడు గనక మిమ్మల్ని ఆ సమయంలో మిమ్మల్ని పరిశోధించారా? Is there anything that you have not settled with God? దేవునితో నువ్వు ఇంకా సరి My beloved brothers, ఉన్నది ఏదన్నా ఉందా? my beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన my sisters, beloved young brothers and sisters, ప్రియమైన యవనస్తులు, యవనరాండ్రు, my beloved children, చిన్నపిల్లలు, is there anything that God is asking you which you have not settled yet? ఇంకా నువ్వు సరి చేసుకోకుండా ఉన్నది ఇంకా ఏదైనా దేవుడు నీకు గుర్తు చేస్తున్నారా? Is there anything that you have not forgiven somebody? ఇంకా నువ్వు ఎవరైనా క్షమించకుండా ఉన్నావా? Yeah, brother, I have forgiven everything, but I don't want to meet him. బ్రదర్, నేను క్షమించాను అందరిని, కానీ నేను వాళ్ళని కలుసుకోవాలనుకోవట్లేదు. Whom are you trying to deceive? నువ్వు ఎవరిని మోసం చేయడానికి I don't want to talk to him.
నేను వాళ్ళతో I మాట్లాడాలనుకో have forgiven everything, నేను అందరిని క్షమించాను, but I don't want to talk to him. నేను తనతో మాత్రం I have మాట్లాడాలనుకో forgiven everything, but I don't want to meet him. నేను అందరిని క్షమించాను కానీ తను In కలుసుకోవాలనుకోవట్లేదు. the name of Jesus, I want to tell you, whether యేసు నామములో నేను నీతో చెప్పాలనుకుంటున్నాను, whoever you are, నువ్వు ఎవరైనా కానీ you have not forgiven that person. నువ్వు ఆ వ్యక్తిని ఇంకా క్షమించలేదు. If you say that, I have forgiven, but I don't want to talk to him, I have forgiven, but I want to talk to him, నేను క్షమించాను కానీ తనతో నేను మాట్లాడాలనుకోవట్లేదు అని నువ్వు గనుక అంటే you have not forgiven him. నువ్వు ఇంకా క్షమించలేదు. So, forgetting the past, I hope you understood. గతమును వెనకున్న వాటిని మర్చిపోవడం అంటే మీరు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Then another thing which I want to say about our past, మన గతం గురించి ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే the weights, one of the weights is our past sins. That is one weight we have. మనకున్న భారంలో ఒక భారము మన గత పాపము, అది ఒక భారము. That is one weight we have. అది ఒక భారము, The past, మన గతము, the past, మన గతము, the sins, the past sins that we have. మన గతములో మనం జరిగించిన పాపములు. Secondly, రెండవదిగా if you want to make a list, you can keep it. మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. The past regrets. మీరు గతములో ఇది చేయకుండా ఉండాల్సింది అని బాధపడే సందర్భాలు. I don't know whether anybody has got regrets in life. మీ జీవితంలో ఆ చింత ఎవరికన్నా ఉందా, నేను చేయకుండా Do you ఉండాలని? have regrets in your life, sister, brothers? మీ జీవితంలో ఎవరికన్నా ఆ చింత ఉందా, నేను చేయకుండా ఉండాల్సింది, I should have done like that. నేను అలాగే చేసి ఉండాలి, I should not have done like that. అయ్యో నేను అలా చేసి ఉండకూడదు, I should have said like that. నేను ఆ విధంగా చెప్పి ఉండాలి, I should not have said like that. నేను ఆ విధంగా చెప్పి ఉండకూడదు. Lord, what can I do? ప్రభువా నేనేం చేయగలను, Lord, what can I do? నేనేం చేయగలను ప్రభువా, Lord, what can I do? నేనేం చేయగలను ప్రభువా. You have regrets like that? నీవు దాని గురించి ఆలోచించావా? Do you have regrets? దాని గురించి నీకు అటువంటి చింతలు ఏమైనా I want ఉన్నాయా? to speak to your heart. మీ హృదయంతో మాట్లాడాలి. Do you have regrets? మీకు అటువంటి చింతలు ఏమైనా ఉన్నాయా? I have made blunders with my children. నా పిల్లల విషయంలో నేను చాలా తప్పులు చేశాను. Lord, I should not have talked to my wife like that. నా భార్యతో నేను అలా మాట్లాడి ఉండకూడదు ప్రభువా. I should not have fought with my neighbor. నా యొక్క పొరుగు వారితో నేను పోట్లాడి ఉండకూడదు. I should not have fought with my relatives like that. నా బంధువులతో నేను ఆ విధంగా పోట్లాడి ఉండకూడదు. I should not have said like that. నేను ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. Lord, I have regrets. ప్రభువా అటువంటి చింత చేసి ఉండకూడదు అనే బాధ. What can you do? నువ్వేం చేయగలవు? What can you do? నువ్వేం చేయగలవు? Are you going to allow it as a weight in your life? అది మీ జీవితంలో ఒక భారముగా మీరు అనుమతిస్తున్నారా? Just like that man was trying to run with a weight of regrets. ఏ విధంగా అటువంటి చింతలతో పరిగెత్తాలని ప్రయాసపడుతున్న మనిషిలాగా I want to give you today one promise. నేను ఈ దినమందు మీకు ఒక వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను. Don't consider it because we have heard it many times. మనము చాలా సార్లు విన్నాము కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. If you repent about it and give it to God, మీరు దాని విషయమై పశ్చాత్తాపడి దేవునికి వదిలేస్తే, Lord, it is my regret. ప్రభువా ఇది నా చింత, I don't know how to handle it, దీన్ని నేను ఏ విధంగా సరి చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు, but I commit to you. కానీ నీ చేతులకు అప్పగిస్తున్నాను Will ప్రభువా. you commit that to God? దేవునికి ఆ విధంగా అప్పగించావా? You know what the Lord will say? అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా? My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, give it to me. నాకివ్వు, Give it to me. నాకివ్వు, I will turn it for your very best. నీ మేలుగా నేను దాన్ని మారుస్తాను. I'll repeat it నేను మరలా దాన్ని రిపీట్ because చేస్తాను. you would not have heard it, you would not have understood it. మీరు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు, మీరు దాన్ని విని ఉండకపోవచ్చు. If you say, Lord, I have got this regret, ప్రభువా నాకు ఇటువంటి చింత ఉంది అని మీరు అంటే, say that to God specifically. 1, 2, 3. దేవునితో దాన్ని ఒక్కొక్కటి విడివిడిగా చెప్పండి. ఒకటి ఇది ఈ చింత, ఈ చింత, ఈ చింత. But you thought, yeah, Lord, maybe regarding your education, మీ యొక్క విద్య గురించి మీకు ఏమైనా చింతేమో, maybe your finances, లేకపోతే మీ యొక్క ఆర్థికపరమైన విషయం, maybe your job. మీ ఉద్యోగం గురించేమో. You may think that you should not have joined this particular course, నేను ఈ కోర్సులో జాయిన్ అయి ఉండకూడదు అని or అనుకుంటున్నాను. you may think that you should not have joined this particular job, నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉండకూడదు అనుకుంటున్నారేమో. or you feel that you should not have spoken to your dad like that. మీ నాన్నగారితో ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మీరు You have అనుకుంటున్నారు. regrets. మీకు దాని విషయమైన చింత ఉందా? Doesn't matter. ఏం పర్లేదు. I want to tell you, beloved brother, beloved sister, ప్రియమైన సహోదరు, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, doesn't matter. పర్లేదు. If only ఎప్పుడు పర్లేదంటే
when you repent and agree before God నీవు దాని విషయమే పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడినప్పుడు and give it to God. దేవునికి దాన్ని విడిచిపెట్టేసి Dear Lord, ప్రియ ప్రభువా, I have got this regret. నాకు ఈ విధమైన చింత ఉంది, And this is pulling me back, pulling me back, pulling me back. ఇది నన్ను వెనకలాగుతుంది. Lord, I want to make 3 steps, but this regret is pulling me by 2 steps. నేను 3 అడుగులు వేస్తున్నాను, కానీ ఈ చింత 2 అడుగులు వెనకలాగేస్తుంది. Dear Lord, what shall I do now? ప్రభువా, నేను ఇప్పుడు ఏం చేయాలి? Commit to your God. దేవునికి దాన్ని అప్పగించు. Then your failures in your life, తర్వాత నీ జీవితంలో ఓటములు, not only regrets, but your failures. నీ ఓటములు కూడా భారములుగా ఉన్నాయా? Of course, that is closely related to your regrets. ఇక నీ ఓటములు కూడా నీ భారములకి అది సంబంధించిందే. Maybe some of you have got certain failures in life. మీ జీవితంలో కొన్ని ఓటములు ఉండొచ్చు మీకు. Whatever regrets, that will come under regrets also. అది కూడా ఇక చింతల కిందే వస్తుంది. Chapter, I want to turn to Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం వైపు తిప్పుతాం. Matthew chapter 18, దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయం verse వైపు 34. 18:34. Some of you are allowing torturers to torture you. మిమ్మల్ని బాధించే వారికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారు. Can you read that? అందుచేత వాని యజమానుడు కోపపడి Ah. తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. That means దాని అర్థం ఏంటంటే, when you have got regrets in your life, మీ జీవితంలో కనుక అటువంటి చింతలు కనుక మీకు ఉంటే, when you have unforgiveness in your life, మీ జీవితంలో క్షమించకుండా ఉన్నది ఏదైనా మీకు ఉంటే you won't be able to sleep. మీరు నిద్రపోలేరు. You won't be able to sleep మీరు నిద్రపోలేరు. because the torturer, the demon, will come and disturb your sleep. ఎందుకంటే ఆ బాధపరచువాడు అంటే ఆ దయ్యము వచ్చి నీ నిద్రని చాలా ఆటంకపరుస్తూ ఉంటాడు. The Lord says, I give my beloved sleep. నా 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 ప్రియులకి నేను నిద్రనిస్తాను అని దేవుడు అంటున్నాడు. That is a promise that I claim. అది నేను ఎప్పుడు అడిగే వాగ్దానము. You can also claim that promise. అదే వాగ్దానాన్ని నువ్వు కూడా దేవుని దగ్గర నుంచి I hope స్వతంత్రించుకోవచ్చు. you know that promise. మీకు ఆ వాగ్దానం తెలుసని నేను అనుకుంటాను. That is in Psalm 127. 127వ కీర్తనలో ఉంది, I give my beloved sleep. నా ప్రియులకి నేను నిద్రనిస్తాను అని. I give my beloved sleep. నా ప్రియులకి నేను నిద్రనిస్తాను. It says in Psalm, కీర్తనలు I think it is in 127. Hope so. Yeah. Yes, brother. 2 Yeah. brother. Yeah, read. Please read. 127:2 Yeah. వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. Mm. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. He gives his beloved sleep. తన ప్రియులకి ఆయన నిద్రనిస్తారు. Yeah. It says he gives to his beloved even in his sleep. ఆయన నిద్రలో కూడా ఆయన ఇస్తారు అని ఉంది. Yeah, that is in the margin. That is not in the original because it is in italics. అది ఒరిజినల్గా కాదు, అది మార్జినల్ బైబిల్లో ఉన్నట్లు ఉంది ఇక్కడ. But in the original Bible it says he gives to his beloved sleep. That's all. కానీ ఒరిజినల్ బైబిల్లో అయితే ఆయన ప్రియులకి ఆయన నిద్రనిస్తారు అని ఉంది. If you are beloved of the Lord, he will give you sleep. నీవే గనక నీ దేవునికి నువ్వు ప్రియుడివై ఉంటే నీకు ఆయన నిద్రనిస్తాడు. ఇంకంతే. That is a promise which God has given you. అది దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం. I have claimed that many times. అనేక మార్లు ఈ వాగ్దానాన్ని నేను దేవుని దగ్గర అడిగి Dear పొందుకున్నాను. Lord, this particular problem is troubling me. ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమస్య నన్ను బాధిస్తుంది. Dear Lord, I am unable to sleep. నేను నిద్రపోలేకపోతున్నాను. Then the Lord will say, అప్పుడు దేవుడు అంటారు, what happened today morning? ఈ దినమందు పొద్దున ఏమైంది? That brother came or this brother came, ఆ సహోదరుడు వచ్చాడు, ఈ సహోదరుడు వచ్చాడు. and there was a little bit of argument చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, వాదము. and little bit just little bit 2%, 1% irritation, 2%, 1% లోపల చిరాకు వచ్చింది. some unrest. కొంచెం నెమ్మది లేని స్థితి. You have not settled it. అది ఇంకా మనం సరి చేసుకోకుండా. Thou shalt not sleep. That is my promise for you. నీవు నిద్రపోలేవు, అదే నా వాగ్దానం. You will not sleep. నువ్వు నిద్రపోలేవు. You will not sleep because you have got that irritation inside your unrest inside your heart.
ఎందుకంటే నీ హృదయంలో ఆ నెమ్మది లేని స్థితి నీవు ఉన్నది కాబట్టి You will not sleep. నువ్వు నిద్రపోలేవు. Settle it. దాన్ని వెంటనే సరి చేసుకో, Settle it with God. దేవునితో సరి చేసుకో, And if necessary, settle it with that brother. అవసరమైతే ఆ సహోదరుడితో కూడా సరి చేసుకో, Settle it. సరి చేసుకో, You will sleep. అంతే నువ్వు నిద్రపోతావు. You will sleep like a baby till morning 7. ఉదయం అయ్యేంత వరకు, ఉదయం 7 గంటల వరకు చిన్న పిల్లవాడు నిద్రపోయినట్టు నిద్రపోతావు. Enjoy the sleep. నిద్రను ఆనందించండి. God wants you to sleep, brother. దేవుడు నువ్వు నిద్రపోవాలని It కోరుకుంటున్నాడు. says God has given you everything to enjoy. దేవుడు సమస్తము నువ్వు అనుభవించడానికి సంతోషించడానికి ఇచ్చారని ఉంది. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. God wants you to have good sleep, good food. దేవుడు నీకు మంచి ఆహారం ఇవ్వాలనుకుంటున్నారు, మంచి నిద్ర ఇవ్వాలనుకుంటున్నారు. In the New Testament, it says God has given you everything for you to enjoy. నూతన నిబంధనలో సమస్తము నువ్వు ఆనందించడానికి దేవుడు సమస్తము ఇచ్చారని రాయబడింది. Some unrest, some bitterness. కొంచెము నెమ్మదిలేనితనము, కొంచెము చేదైన స్వభావం. You have any complaint against anyone? ఎవరి మీదైనా నీకేమైనా ఫిర్యాదులు ఉన్నాయా? I'm talking about the various weights, నేను వేరే వేరే భారముల గురించి You've మాట్లాడుతున్నాను. got a complaint. Why did he say that? Why did he say that? Why didn't he do that? Why didn't he do that? Why didn't he do that? ఎందుకు అలా అన్నాడు, ఎందుకు అలా అన్నాడు, ఎందుకు అలా చేశాడు, ఎందుకు అలా చేయలేదు. I told him to do that. He didn't do that. నేను చేయమని చెప్పాను కానీ తను చేయలేదు. I told him to, call me or something. Or నేను ఫోన్ చేయమని చెప్పాను కానీ తను నాకు ఫోన్ చేయలేదు. he didn't do it. చేయలేదు తను. You've got unrest. You've got a complaint against anyone. నీ హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నావా, తన మీద ఫిర్యాదు కలిగి ఉన్నావా, You won't be able to sleep నువ్వు నిద్రపోలేవు. unless you release that person and say, Lord, I want to release that person right now. ఆయన నిన్ను విడుదల చేస్తే తప్ప, ప్రభువా ఆ వ్యక్తిని నేను ఇప్పుడే విడుదల చేస్తున్నాను. My hand will not be on the neck of anybody else. నా చెయ్యి ఎవరి గొంతును అలా పట్టుకుని ఉండదు. All the anger that you have towards somebody, ఎవరి మీదో నీకు కలిగి ఉన్న కోపం, anger towards somebody. ఎవరి మీదో నీకు కలిగి ఉన్న కోపం. And or we can say that some of you have got some mental pictures, imaginations. కొంతమందికి మీ యొక్క మానసిక సంబంధమైన ఆ యొక్క ఊహలు ఉంటాయి. Maybe because of what you have seen in your mobile, మీ ఫోన్లో మీరు చూసిన ఆ యొక్క దృశ్యములను బట్టేమో, or because of the past you have seen some pictures in the magazines or books. లేకపోతే మ్యాగజైన్లోనో పుస్తకాల్లోనో గతంలో మీరు చూసిన ఆ యొక్క దృశ్యముల చిత్రముల్లో. Everything is available in your mobile now. మీరు మీ మొబైల్లో అవి కలిగి ఉన్నారు అప్పుడు. And suddenly the devil gives you a thought in your head. వెంటనే ఆ యొక్క సైతానుడు మీ మనసులో ఆ యొక్క ఆలోచన అలా పుట్టిస్తాడు. వెంటనే You know what the devil does? సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? He just comes, he flies అలా ఎగురుకుంటూ వస్తాడు and puts something and disappears. ఎగురుకుంటూ వస్తాడు, మీ బుర్రలో ఏదో అలా పెట్టేస్తాడు, మాయమైపోతాడు. Some image ఏదో ఒక దృశ్యం which you have seen maybe in your school days, మీ స్కూల్ దినాల్లో మీరు చూసిన ఆ దృశ్యం అవ్వచ్చు, అది maybe in your college days, లేకపోతే మీ కాలేజ్ దినాల్లో చూసిన maybe దృశ్యం, something recently. లేకపోతే ఇప్పుడు ఇటీవలే మీరు Devil comes and puts కొంతకాలం it. క్రితమే చూసింది The అయ్యి devil ఉండొచ్చు. comes and puts it. సైతానుడు అలా వచ్చి అలా పెట్టి వెళ్ళిపోతాడు. So don't allow the torturers. ఆ యొక్క బాధపరచు వారిని మీరు అనుమతించొద్దు. Don't allow the torturers. బాధపరచు వారిని అనుమతించొద్దు. Can you show the second picture? రెండో దృశ్యం చూపిస్తారా అక్కడ? Yeah. What is that picture you are seeing? మీరు అక్కడ చూస్తున్నది ఏంటి? A husband is getting angry and fighting with the wife. భర్త కోపం వచ్చి భార్య మీద అలా గట్టిగా దెబ్బలాడుతున్నాడు. But now please understand. You can take it off. ఇప్పుడు మీరు తీసేయచ్చు. అర్థం చేసుకోండి But దయచేసి. please understand. మీరు దయచేసి అర్థం చేసుకోండి. You have repented about it. దాని విషయమై మీరు మారుమనసు పొందారా? And you have repented about it. You asked the Lord to cleanse you. మీరు దాని విషయం మారుమనసు పొంది ప్రభువా నన్ను శుద్ధీకరించండి అని అడిగారా? And please understand and please don't misunderstand what I'm trying to say. నేను మీకు చెప్పాలనుకున్నది అపార్థం చేసుకోకుండా దయచేసి అర్థం చేసుకోండి. Please understand దయచేసి అర్థం చేసుకోండి. that you have repented and God has forgiven. దాని విషయమై మీరు పశ్చాత్తాపడ్డారు, దేవుడు మిమ్మల్ని క్షమించారు కూడా. God has forgiven you. దేవుడు మిమ్మల్ని క్షమించారు కూడా. God has forgiven you. దేవుడు మిమ్మల్ని క్షమించారు I am కూడా. not talking about that now. దాని గురించి నేను ఇప్పుడు I మాట్లాడుతున్నాను. am talking about the devil coming and showing you
that incident, reminding you of that incident now and making you discouraged. కానీ నేను ఇప్పుడు ఏమి చెప్పాలనుకుంటున్నా అంటే అంతా సెటిల్ అయిపోయిన ఆ సందర్భాన్ని మరా సైతానుడు ఇప్పుడు తీసుకొచ్చి మీ హృదయంలో పెట్టి మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి చూస్తున్నాడు. He's trying to discourage you ఇప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్నాడు, or try to remind you and stimulate you towards more bitterness towards that person. దాన్ని గుర్తు చేసి ఆ వ్యక్తి పట్ల ఇంకా మీరు కోపం కలిగి ఉండేటట్లుగా మిమ్మల్ని రేపుతున్నాడు. Devil is more intelligent than what you think. మీరు ఊహించిన దానికంటే సైతానుడు చాలా తెలివిగలడు. Maybe you had a fight with one of your relatives. మీ బంధువుల్లో ఎవరితో మీకు ఒక గొడవ జరిగింది అనుకుందాం. You have apologized to him. మీరు వెళ్ళి ఆయన క్షమాపణ You అడిగారు, have repented before God. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అడిగారు, Everything has been settled. అంతా సెటిల్ అయిపోయింది. Now the devil will show you that day, you got angry with him. No. మరలా సైతానుడు అది చూపిస్తాడు, ఆ రోజు మీకు తనతో కోపం వచ్చింది కదా, That was right. అది కరెక్టే, That is right. నువ్వు అలాగే చేయాలి, అది You had కరెక్ట్. every right to get angry with him. ఆ కోపంలో నువ్వు సరిగానే కోపడ్డావు. That fellow was so bad, so nasty, he cheated you. ఎందుకంటే అవతల వ్యక్తి చాలా చెడ్డవాడు, నేను మోసం చేశాడు, నువ్వు సరిగానే స్పందించావు అప్పుడు. And do not allow the devil to work with your memory. మీ యొక్క జ్ఞాపక శక్తితో పనిచేయడానికి దుష్టుని అనుమతించొద్దు. Do not allow. మీరు devil to సైతాన్ని play with అలాగే your memory. అనుమతించొద్దు, Don't allow that. దాన్ని అనుమతించొద్దు. Dear Lord, thank you, Lord, you have cleansed it. ప్రభువా దాన్ని నువ్వు ఇప్పటికే కడిగావు, నీకు I want వందనాలు to take ప్రభువా. these memories, Lord, that very bad, filthy picture that the devil throws it to me now, which I saw 10 years ago. Lord, I want to bring to the obedience of Christ. ప్రభువా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన ఆ దృశ్యాన్ని సైతానుడు ఇప్పుడు నా బుర్రలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ యొక్క దృశ్యాన్ని మీ యొక్క విధేయతలోనికి మీకు లోపరుస్తున్నాను ప్రభువా. I remember one picture of Pilgrim's Progress. నేను యాత్రికుని ప్రయాణంలో ఉన్న ఒక చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నాను. I will never forget that. దాన్ని ఎప్పుడు నేను మర్చిపోను. Many of those images, it stays back in my mind. చాలా అప్పుడు చూసిన యొక్క దృశ్యాలు నా మనసులో, నా యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. And this is very evident to me even today. ఈ దినం ముందు కూడా అది నాకు చాలా బాగా గుర్తు. Christian is walking, the pilgrim is walking. క్రైస్తవుడు నడుస్తూ ఉంటాడు, యాత్రికుడు. But then suddenly he gets very filthy thoughts. సడన్ గా అకస్మాత్తుగా చాలా మురికి ఆలోచనలు వస్తాయి. And he's saying, Lord, where is this thoughts coming? అప్పుడు అంటాడు, ప్రభువా ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? Where am I getting these images, these filthy images, Lord, in my life, which had gone back years, Lord? Where is it coming from? ప్రభువా ఎప్పుడో సంవత్సరముల క్రితం జరిగిపోయిన ఈ యొక్క మురికి చిత్రాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రభువా? The Spirit of God says, look back. దేవుని ఆత్మ అంటది వెనక్కి తిరిగి చూడు. And he turns back and looks. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు. He says, the devil, the demons, the Apollyon was putting those images into his mind. అక్క సైతానుడు అపోలియోను వెనక నుంచి ఆ యొక్క దృశ్యాలు అవన్నీ తన బుర్రలో పెడతా ఉంటాడు అలా. And when he knew that, దాన్ని వాడు అలా చేసేటప్పుడు he took the sword of the Spirit, that the word of God, అప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క ఖడ్గం అంటే దేవుని వాక్యాన్ని తీస్తాడు, and chased him. దాన్ని ఆ యొక్క ఖడ్గం తీసి దాన్ని తరిమేస్తాడు. Brothers, this is the ministry of the devil. ప్రియమైన బ్రదర్స్, ఇది సైతానుడు చేసే పరిచర్య. This is the ministry of the devil. ఈ సైతాను పరిచర్య. Do not allow the old memories. మీ యొక్క పాత జ్ఞాపకాలను మీలోకి రావడానికి అనుమతించొద్దు. Old memories of your regrets, మీ పాత జ్ఞాపకాలు, మీ చింతలు, your failures, మీ యొక్క ఓటములు, your unforgiveness, మీరు క్షమించలేని వాటిని, bitterness, మీ యొక్క కోపము, చేదు, anger, కోపము, complaints about somebody, ఎవరి మీదో ఫిర్యాదులు, filthy pictures. చెడ్డ దృశ్యాలు. Don't nourish and don't cherish that. వాటిల్ని మరలా మీరు ఆనందించకండి, వాటిల్ని మరలా దాటిలోనే జీవించడానికి ప్రయత్నించండి. Don't allow that. దాన్ని అనుమతించకండి. That will destroy you. మరలా అది మిమ్మల్ని నాశనం That చేస్తుంది. will prevent you from running. అది మీరు పరిగెత్తకుండా చేస్తుంది. This is the weight ఇది భారము, that we have. మనకున్న భారం. But we need not have even a single weight. కానీ మనం ఒక్క భారమును కూడా కలిగి can ఉండాలి. run. మనం పరిగెత్తగలం. Throwing away the weights. ప్రతి భారమును విడిచిపెట్టి We can run looking at Jesus. యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తగలం. So, beloved brothers, beloved sisters, do not allow all these weights to tie it around your leg.
ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, ఈ భారాలన్నీ మీ కాళ్ళ చుట్టూ కట్టుకునేటట్లుగా మీరు వాటిని Pray అనుమతించండి. to God, Lord, I want to throw it and I want to release myself. ప్రభువా, నేను వీటిలన్నిటిని తోసివేస్తున్నాను, నేను నీ కొరకు ప్రభువా విడిపించుకుంటున్నానని And చెప్పండి. the Lord will set you free. అప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయండి. ఆమేన్.